మిరియాలు ఎలాంటి వాతావరణంలో పెరుగుతూ ఉంటాయి? ఇది చల్లని వాతావరణంలో అన్నది బాగా పెరుగుతుంది అన్న. సో మొత్తానికి ఒక ఎకరానికి వచ్చేసి ఎన్ని మొక్కలు వేస్తూ ఉంటారు? 800 నుంచి 900 మొక్కలు అనేది వేయడం జరుగుతుంది అన్న. వీటి యొక్క ఏజ్ ఎంతకాలం ఉంటుంది? దీనికి చావు అన్నది ఉండదు, ఇంకా లైఫ్ అనమాట. ఎన్ని రోజులకి చెట్టు పెరుగుతూ ఉంటుంది? 5 సంవత్సరాల నుంచి మనకి స్టార్టింగ్ అనమాట. అంత ఎత్తులో ఉంది కదా, ఎలా కోస్తారు మరి పంట? నిచ్చెన అన్నది ఉంటుంది అన్న, ఎక్కి కోసి సంచలనం వేసుకొని దిగుతారనమాట. ఎక్కడ అమ్ముతూ ఉంటారు? 1 కిలో వచ్చేసి 350 నుంచి 550 దాకా ఉంటుంది అన్న. హాయ్ ఆల్, నేను మీ రాజీవ్ పసుపురెడ్డి. సో గైస్, సో మొత్తానికి మనము అరకులోయలో ఉన్నటువంటి మిరియాల తోట దగ్గర ఉన్నామన్నమాట. అదేనండి మనం ఇంట్లో వాడేటువంటి పెప్పర్. సో ఈ మిరియాలని ఎలా సాగు చేస్తారు, అసలు ఆ మొక్కలు ఎలా పెరుగుతూ ఉంటాయి, అసలు ఎలాంటి వాతావరణం వాటికి అవసరం అవుతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత పంట దిగుబడి వస్తుంది. సో ఈరోజు మనతో ఈ విషయాలని చెప్పడానికి ఎవరో కాదు, మన కేటీఆర్ కొండదర్ రాజా ఉన్నారు. సో వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేటీఆర్, మిరియాల సాగు ఎలా చేస్తూ ఉంటారు, అసలు ఏంటి? ఈ మిరియాలు సాగు చేయాలంటే అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే సిల్వర్ చెట్లు అన్నవి మనం నాటుకోవాలన్నా. ఈ సిల్వర్ చెట్టుకి అన్నది మిరియాలు పాదులు అన్నవి వేస్తారనమాట. 1 ఎకరానికి వచ్చేసి ఈ సిల్వర్ చెట్లు అన్నవి 900 నుంచి 1000 మొక్కల దాకా పడతాన్న. ఈ సిల్వర్ చెట్టు ఏంటంటే మీరు చూస్తున్నారు కదా, 1 అడుగు నుంచి ఒక 80 అడుగు దాకా అన్నది పెరిగింది కదన్న, ఇది సిల్వర్ చెట్టు అన్న. ఈ చెట్టుకి అన్నది మనకి మిరియాల పోత అన్నది వేస్తారనమాట. ఓకే ఓకే. సో మొత్తానికి ఒక ఎకరానికి వచ్చేసి ఎన్ని మొక్కలు వేస్తూ ఉంటారు? 1 ఎకరానికి వచ్చేసి 800 నుంచి 900 మొక్కలు అనేది వేయడం జరుగుతుంది అన్న. ఎలాగేస్తారంటే ఇప్పుడు చెట్టు ఇలా ఉంది కదా, ముందునొకటి వెనకనొకటి మనకి 2 మొక్కలని వేస్తారన్న, మిరియాల పాదులు ఉన్నాయి. అదేలే. సో 2 కలిసి ఇలాగే పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే. సో ఏంటి వీటి యొక్క ఏజ్ ఎంతకాలం ఉంటుంది ఏంటి? మిరియాలు ఏజ్ అంటే ఇంకా లైఫ్ అన్న, మనం చెప్పకూడదు, బతుకుతాను ఉంటాను. మనకి కాస్తాను ఉంటే మనకి దీనికి చావు అన్నది ఉండదన్న. ఇంకా మనకి పైకి వెళ్ళిపోవడమే తప్ప దీనికి చావు అన్నది ఉండదు, ఇంకా లైఫ్ అనమాట. ఎలాంటి వాతావరణంలో పెరుగుతూ? చల్లని వాతావరణం అన్నది బాగా పెరుగుతుంది అన్న. అంతేనా? మట్టి ఎలాంటి మట్టి అంటే మా గిరిజనుల ప్రాంతమైన ఈ ఏజెన్సీలు అన్నదే బాగా పండుతుంది అన్న. ఎందుకంటే ఈ సాయిల్ వచ్చేసి మనకి సేంద్రీయంగా మనకి ఆకు తర్వాత ఈ పొలంలో మొత్తాన్ని బాగా లోపల అన్నది ఎరువు కింద అన్నది తయారవడం వల్ల మనకి ఏంటంటే సాయిల్ అన్నది చాలా బాగుంటుంది అన్న. బాగా సాయిల్ ఉన్న వల్ల ఏంటంటే ఇక్కడ కరెక్ట్ టయానికి వర్షాలు పడతాయి, ఎండలు కాస్తే చలి కూడా విపరీతమైన చలి ఉంటుంది అన్న. దానివల్ల మనకి దిగుబడి తర్వాత కాపు చాలా బాగుంటుంది అన్న. ఓకే ఓకే. కాకపోతే ఏంటంటే ఒక్కోసారి వాతావరణం బట్టి మనకి కాపు అనేది తగ్గిపోతున్నా. అవునా? అదొకటి బాధ అని చెప్పి. అంటే ఎలాంటి టైంలో అది? అంటే ఎలా టైం అంటే అన్న, వర్షాలు సరిగ్గా పడపోవడం కానీ, వర్షాలు సరిగ్గా పడకపోవడం కానీ, తర్వాత కాలం అన్నది వర్షాలు పడిపోతాయి అన్న. వర్షాకాలం వర్షాలు పడట్లేదు, ఎండాకాలం అన్నది మంచు ఎక్కువ వచ్చేయడం, తర్వాత వర్షం అన్నది ఎక్కువ మనకి పడిపోవడం వల్ల మనకి ఏంటంటే కొంచెం క్రాప్ అన్నది తగ్గుతుంది అనమాట ఈ మిరియాలు. ఓకే కేటీఆర్, మరి ఈ యొక్క చెట్టుకి సంబంధించి ఎన్ని రోజులకి చెట్టు పెరుగుతూ ఉంటుంది అండ్ ఎంత కాలానికి మనకి ఈ యొక్క పూత కానీ స్టార్ట్ అవుతుంది? ఈ మొక్కలు వచ్చేసి ITDL అన్నది మనకి ఇస్తారన్న. మొక్కలు వచ్చేసి ఓకే, ఈ మొక్కలు ఏం చేస్తామంటే చెట్టు మొదలు అన్నది వేస్తామన్న. వేసిన తర్వాత మనకి 3-4 సంవత్సరాలకి ఆగాలన్న, కాపు అన్నది రావాలన్న. ఓ అంత గ్యాప్ అన్న. అంటే ఒక 3 సంవత్సరాలకే 3-4 సంవత్సరాలు అన్నది ఆగితే మనకి 5 సంవత్సరాల నుంచి అంటే క్రాప్ అన్నది చాలా బాగా వస్తుంది అన్న. 5 ఏళ్ళు పడుతుంది అయితే మొత్తానికి. అంటే ఇంకా బాగా కాయాలంటే 5 సంవత్సరాల నుంచి మనకి స్టార్టింగ్ అనమాట. అంటే 3 సంవత్సరాలకి వస్తుంది కానీ క్రాప్ ఏంటంటే తక్కువ అనమాట. ఓ నైస్ నైస్. 300 గ్రాములు తర్వాత 500 గ్రాములు 1/2 కేజీ అలాగ వస్తుంది ఒక్క చెట్టు నుంచి. ఓకే ఫైన్. ఈ మొక్కకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఏమైనా తెగులు వస్తుందా? తెగులు అయితే సాధారణంగా రాదన్న, ఎందుకంటే ఈ వాతావరణం మొత్తాన్ని దీనికి బాగా సెట్ అవుతుంది అన్న మిరియాలకి అన్నది. పైకి ఏంటంటే మొక్కకే 5 అడుగులు 7 అడుగులు దూరంలో మనకి మొక్కన తీసుకుంటే క్రాప్ సూపర్ ఉంటుంది అన్న. అండ్ ఈ యొక్క ప్లేస్ కూడా చాలా అందంగా ఉంది, కేవలం ఈ మిరియాల చెట్ల వల్ల అని చెప్పుకోవచ్చు. ఆహ్లాదంగా కూడా అనిపిస్తుంది. సో ఈ యొక్క సిల్వర్ చెట్లు అగ్గిపెట్టెలు తయారు చేయడానికి, అదేవిధంగా నోట్స్ కూడా తయారు చేస్తూ ఉంటారంట. సో ఈ మొక్క ఎంత ఏపుగా ఆల్మోస్ట్ 80 to 100 feet ఉందన్నమాట. సో దానికి చుట్టుగా ఈ యొక్క మిరియాలు పాద ఎక్కుతోంది. సో మరి అంత ఎత్తులో ఉంది కదా, ఎలా కోస్తారు మరి పంట? అన్న మనకి నిచ్చెన అన్నది ఉంటది అన్న. నిచ్చెన వేసుకొని వెనకాల ఒక సంచి అన్నది తగిలించుకొని ఎక్కుతారన్నమాట. ఎక్కి మనకి మిరియాల పంట వచ్చిన తర్వాత ఏంటంటే నల్లగా ఎర్రగా అవుతాయి, కాయలు ఉన్నాయి. అప్పుడు కోసి సంచలనం వేసుకొని దిగుతారనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏమాత్రం ఎక్కినోడు కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నాడంటే పైనుంచి కిందకి వచ్చేస్తాడు. సో అదే ఈ యొక్క పంట చేతికి వచ్చిన తర్వాత దాన్ని తీసుకొని సో ఫైనల్ గా మీరు ఎక్కడ మార్కెట్ చేసుకుంటూ ఉంటారు, ఎక్కడ అమ్ముతూ ఉంటారు? ఈ మిరియాలు అన్నది కోస్తాం కదన్న. కోసిన తర్వాత ఏంటంటే ఎండబెడతారన్న పచ్చిమిరియాలు. తర్వాత ఈ
బాగా పళ్ళు అయిపోయిన మిరియాలు ఏం చేస్తారంటే కొన్ని ఎండబెడతారు, కొన్ని ఏంటంటే తొక్కుతారన్న ఒక గంపలు వేసి బాగా తొక్కి నీళ్ళనే వస్తారన్నమాట. అప్పుడు ఏంటంటే అప్పుడు అమ్మడానికి మనకి చాలా బాగుంటుంది అన్న. 1 కిలో వచ్చేసి 350 నుంచి 550 దాకా ఉంటుంది అన్న. ఒక్కోసారి రేటు బాగోకపోతే చాలా లాస్ అయిపోతారన్న. ఒక్కోసారి బాగా మనకి వాతావరణాన్ని సరిగ్గా ఉంటాయి అంటే బాగా మనకి సపోర్ట్ చేస్తే లాభాలు ఇచ్చే పంట ఈ మిరియాలు అన్నది. ఓకే, సూపర్బ్ కేడిఆర్. సో చాలా విషయాలు అయితే నువ్వు నాకు చెప్పడం జరిగింది. అండ్ ఇంకొక విషయం వచ్చేసి మరి ఈ మొక్కలో అంతర పంటలాగే వేసుకున్నారు. ఇదే నా గొప్ప విషయం ఏంటంటే ఈ మిరియాల్లో చెప్పుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే అన్న, మన గిరిజన ప్రజలు అన్నదే ఒక పంట మీద ఆధారపడరు అన్న. సిల్వర్ చెట్లు వేస్తారన్న, సిల్వర్ చెట్లు వేసిన తర్వాత కాఫీ మొక్కలన్నా వేస్తారన్న. కాఫీలో కూడా 2 రకాలన్న, అరబికా రోబస్టా వేస్తారన్న. తర్వాత మనకి మిరియాల పాత అన్నది ఎక్కించడం జరుగుతుంది అన్న. వీలు కుదిరితే ఒకవేళ పైనాపిల్ మొక్కలు కూడా వేస్తారన్న. అవునా, చాలా పంట అన్నది పండిస్తారన్న. సో ఒకేసారి 4 రకాల పంటలు కూడా పండించవచ్చు అని చెప్పి తను చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక్కడ కూడా నీళ్లు రావా? ఇక్కడ అదే పరిస్థితి, అరకులో కూడా ఇక్కడ కూడా అదే పరిస్థితి అన్న. ఎందుకంటే ఇన్ని మొక్కలకి మనం నీరు పెట్టాలంటే చాలా డబ్బులతో కూడుకున్న పని అన్న. ఒక్కొక్క మొక్కకి డ్రిప్ లైన్ పెట్టాలంటే చాలా ఎక్కువ డబ్బులు అయినదే ఖర్చు అయిపోతాయి అన్న. దానివల్ల ఏంటంటే ఈ మొక్కలు ఇప్పుడు వీటిలో కాపు కన్నా పెట్టుబడి ఎక్కువైపోతుందని చెప్పి మన మొక్కలన్నా ఏ సొగిలేస్తారన్న. పండితే పంట తీసుకుందాం, లేదంటే ఇంకా వేరే పనులు చేసుకుంటూ బతికిదామని చెప్పి మా గిరిజనుల యొక్క ఒపీనియన్ అన్నమాట. ఫైన్ కేడిఆర్. సో చాలా మంచి విషయాలు అయితే నువ్వు చెప్పడం జరిగింది. సో మరి ఎవరైతే మిరియాలు సాగు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి నువ్వేం చెప్పు అన్న? ఈ పంట అన్నదే కింద భూములు అన్నది పండదన్న. ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది అన్న. పండితే కానీ కొంతమంది ఏంటంటే రైతులు బాగా దీని మీద రీసెర్చ్ చేసి స్టార్ట్ చేస్తారన్న. మనం ఎలా పడితే అలాగా ఈ ఫార్మింగ్ లోకి దిగేస్తే కొంచెం నష్టపోయే అవకాశం ఉందన్న. అదే మా లంసింగి నాతో అరకు ప్రాంతాల్లో ఏంటంటే లీజ్ అనేది ఇస్తారన్న భూములు అన్నవి. ఓకే, అప్పుడు ఆ లీజ్ అనేది తీసుకొని మనం ఫార్మింగ్ చేయొచ్చు. అప్పుడు చేస్తే మనకి ఎక్కువ రాబడి కానీ నష్టం కానీ వచ్చే అవకాశం ఉందన్న. థ్యాంక్ యూ సో మచ్ కేడిఆర్. సో గైస్, ఇది మనం చూస్తున్నాం కదా, మొత్తానికి అయితే ఈ యొక్క అరకులోయలో ఉన్నటువంటి సో పెప్పర్, సో మిరియాలు సాగు ఎలా చేస్తారో మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే కేడిఆర్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి వచ్చేసి మొత్తం కూడాను ఒక ఎకరానికి వచ్చేసి 800 నుంచి 1000 మొక్కలు పడుతూ ఉంటాయంట. సో ప్రతి ఒక్క అంటే 800 నుంచి 1000 మొక్కలు అనేవి ఏంటి అంటే సో సిల్వర్ ఓక్ ట్రీస్ అనమాట. వీటితోనే పేపర్ తయారు చేస్తూ ఉంటారంట, అదేవిధంగా నోట్స్ తయారు చేస్తూ ఉంటారంట, అగ్గిపెట్టెలు తయారు చేస్తూ ఉంటారంట. సో వీటికి 2 మొక్కల్ని పెట్టడం జరుగుతుంది. ఆ 2 మొక్కలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఒక 3 సంవత్సరాల నుంచి 4-5 సంవత్సరాలకు కానీ కాపు అనేది చేతికి వస్తూ ఉంటుందంట. ఒక్క చెట్టు నుంచి ఈజీగా 300 నుంచి 500 గ్రాముల వరకు సో మిరియాలు అనేవి వస్తూ ఉంటాయంట. దీనికి సంబంధించి ఇంతకుముందు అయితే మార్కెటింగ్ బాగా చేసుకునేవారంట. అండ్ ఇప్పుడైతే ఏంటి అంటే సో కింద నుంచి దళారులు ఎవరైనా వచ్చి పైకి వచ్చి వీళ్ళ దగ్గర స్టాల్స్ పెట్టుకోవడం జరుగుతుంది. అరకు ఇక హిల్ ఏరియా కదా, సో కింద స్టాల్స్ పెట్టుకుంటున్నారు, అక్కడికి వచ్చి వాళ్ళు కొనుక్కుంటున్నారు. సో మీరు కూడా వస్తే కనుక కొనుక్కోండి. అండ్ ఇంకో విషయం వచ్చేసి ఈ యొక్క పంట అనేది శీతోష్ణ స్థితి అంటే చల్లగా ఉన్న ప్రదేశంలో మాత్రమే బాగా ఏపుగా పెరుగుతుందంట. సో నార్మల్ ప్రదేశాలు అయితే అసలు పెరగదు అని చెప్పడం జరుగుతుంది. సో దాట్స్ ఇట్ గైస్. సో మీరు కూడా ఈ యొక్క మిరియాల సాగు కనుక చేయాలనుకుంటే సో పూర్తి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ కూడా అర్థమైందని చెప్పి అనుకుంటాను. అండ్ ఇంకొక విషయం, మన ప్లే స్టోర్లో బాస్వాలా అనే యాప్ ఉంది. ఆ యాప్ని ఇప్పుడే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు 1200కు పైగా బిజినెస్, మనీ, ఫార్మింగ్ రిలేటెడ్ కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం, మన ఇన్స్టాగ్రామ్లో బాస్వాలా బిజినెస్ తెలుగు అని చెప్పి ఒక పేజ్ ఉంది. ఆ పేజ్ని ఇప్పుడే వెళ్ళి ఫాలో అవ్వండి. అదేవిధంగా ఉండండి బాస్వాలా అండ్ బి ద బాస్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. Bosswala. Be the boss.